హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాయి అరౌండ్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే అయితే నా ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి అన్నమాట. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్లో నామినేషన్స్ అయిపోయినాయి. నా అనాలిసిస్ ప్రకారం డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అనేది అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. దాన్ని బట్టి నేను చెప్దాం అనుకుంటున్నా. డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు, మీకేమైనా అనిపిస్తే మాత్రం చెప్పండి. నాకు అనిపిస్తుంది ఏమంటారు, గేమ్ ఆడాలి, స్ట్రాటజీస్ ప్లే చేయాలి, అందరిలో మింగిల్ అవ్వాలి, ఇంట్లో పని చేయాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి అసలు వీళ్ళలో ఇప్పుడు ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్ అయితే ఈజీగా మనకు అర్థమైపోయింది బేబక్క వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆమె అంత గేమ్స్ ఏమీ ఆడలేదు చేయలేదు అని చెప్పేసి అర్థమైపోయింది. మరి ఈ వీక్లో వెళ్ళేది ఎవరు అనేది నేను అనుకుంటున్నా. నా ఓన్ ఇంటెన్షన్ ఏంటి అనేది అంటే, నాకు అనిపిస్తుంది 90% ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ ఆడినట్టు ఏం అనిపించలేదు, ఇప్పటి వరకు కూడా గేమ్ ఆడినట్టు ఏం అనిపించలేదు. అండ్ ఎక్కడైనా సరే ఒక వాయిస్ అనేది ఉండాలి. ఒక వాయిస్ ఏమంటారు, మాట్లాడే అది ఏమంటారు స్ట్రాంగ్గా మాట్లాడేది అనేది ఉండాలి. అది ఇప్పటి వరకు అయితే కనిపిస్తలేదు. ఏదో అందరితోని అంటే ఎట్లా మాట్లాడతాడంటే, ఫస్ట్ ఒక పీపుల్తో మాట్లాడు, ఒక మనిషితో మాట్లాడి, ఈ కాన్వర్జేషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మనిషితో వెళ్ళి అక్కడ మాట్లాడి, మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొకరితో మాట్లాడి, ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఒక గ్రూప్లో ఒక గొడవ లేదంటే ఒక ఆర్గ్యుమెంట్, హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళని కామ్ డౌన్ చేసి అటు ఇటు పక్కకు పెట్టి అందులో మాట్లాడినట్టు అట్లా కనిపించలేదు. అండ్ టాస్క్ల విషయానికి వస్తే, లాస్ట్ వీక్ అన్నా ఒక టాస్క్లోనన్నా కనిపించింది, ఎందుకంటే గ్రూప్ టాస్క్ కాబట్టి. ఈ వీక్ అయితే వచ్చిన 2 టాస్క్లు కూడా నిన్నటి వరకు చూస్తే లైవ్లో నిన్న 2 టాస్క్లు వచ్చేసినాయి. ఆ 2 టాస్క్లలో 0% ఇన్వాల్వ్మెంట్ అనమాట. అస్సలు ఇన్వాల్వ్మెంటే లేదు నిన్న 2 టాస్క్లలో కూడా. ఒకటేమో బిగ్ బాస్ చెప్పిన ఐటమ్స్ అన్ని తీసుకొని రావాలి యాక్షన్ ఏరియా నుంచి, అందులో వెళ్ళలేదు, అందులో సీత వెళ్ళింది. అండ్ ఇంకొకటి అది లెమన్స్ ఆడాలి, అది ఆ గేమ్లో కూడా నబీల్ అండ్ సీత వెళ్ళిండ్రు. కానీ అంటే ఒక టాస్క్ వచ్చినప్పుడు నేను చేస్తా అనే ఆ ఎంతూజియాజం అయితే లేదు. కాబట్టి నేను అనుకుంటున్నా ఇట్లాంటి వాళ్ళైతే మేబీ బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టమే అన్న ఇంటెన్షన్తో నేను అనుకుంటున్నా. ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నదైతే ఆదిత్య గారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా 3 days ఉంది. ఈ 3 daysలో గేమ్స్లో ఏమైనా ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఓట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ నిన్నట్లాగానే ఇంకా అదే రకంగా అదే ప్యారలల్గా అదే లైన్లో మాత్రం వెళ్తే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆదిత్య ఓం గారు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ కూడా చెప్తున్నా, టాస్క్లు ఏమన్నా గట్టి టాస్క్లలో ఆడి ప్రూవ్ చేసుకుంటే మేబీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే రోజుకి ఓటింగ్ అయిపోతుంది. ఈ ఉన్న 2 రోజులలో ప్రూవ్ చేసుకోవాలి. ఈ రోజు బిగ్ బాస్ లైవ్లో ఏమైనా టాస్క్ పెడితే ఈ రోజు ఆడాలి, రేపు ఆడాలి అండ్ ఫ్రైడే ఆడాలి. ఈ 3 రోజులలోనే ఇప్పటివరకైతే ఏ టాస్క్ పెట్టలేదు. ఇంకా ఈ 3 రోజులలో టాస్క్ పెడితే ఆడి నిరూపించుకుంటే ఉంటారు. లేకపోతే మాత్రం ఈ వీక్ వెళ్ళిపోయేదైతే 90% అయితే ఆదిత్య ఓం గారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన అయితే ఇప్పటి వరకు బయట జనాలకు కనిపించలేదు. ఆల్రెడీ వీకెండ్లో నాగార్జున గారు వచ్చి చెప్పింది కూడా అదే, నువ్వు కనిపించట్లేవనే నిన్ను స్టోర్ రూమ్కి పంపిస్తున్నాము, నువ్వు కనిపించాలి అని చెప్పేసి చెప్పిండు. ఓకే సార్ డన్ అని అన్నాడు. కానీ అయినా సరే పెద్ద ఇంటరాక్షన్ ఏం లేదు. కెమెరా ఎప్పుడన్నా తప్పిదారి అటు వెళ్తే చూడటమే కానీ ప్రతి ఒక్క డిస్కషన్స్లో యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే లేదు. కాబట్టి నా ఇంటెన్షన్ ప్రకారం నేను అనుకునేది అయితే ఈ వీక్ డేంజర్ జోన్లో ఆదిత్య ఓం గారు ఉంటారు. అండ్ ఈ వీక్ నాకు మ్యాక్సిమం అనిపిస్తుంది అయితే ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మాత్రం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్ని మీకు త్వరగా నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతాయి. ఓకే గాయస్, బాయ్.